జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు తల్లి. ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా పెద్దలు ఇప్పటికే చెప్పారు, మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి. ఈ మధ్యన చూస్తున్నాం సైకో ఫోటో, మా నమ్మకం నువ్వే అని. సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు, ఇంకా మనం ఎట్లా నమ్ముతాం తల్లి? ఒక్కసారి ఆలోచించండి తల్లి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు, సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఈయన ఇంటికి పంపించేదానికి. అందుకే ఆ పోస్టర్లు పెట్టారేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమనంటే షర్ట్ మరత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్ట్ మరత పెట్టుకుంటా ఉండు, నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత 2 నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు జగన్, నువ్వేం కంగారు పడదు తల్లి. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఇదిగో ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది అలా బటన్. సో బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది, కాదని నేను అనట్లా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేప మాప వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు. ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసు వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు తల్లి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తానని అబద్ధాలు చెప్తున్నారు తల్లి. వాళ్ళకి ఒకటే చెప్పండి తల్లి, భారతదేశానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి. డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పసుపు కుంకుమ ఇచ్చారు, పండగ వస్తే పండగ కానుకలు ఇచ్చారు. పట్టణంలో పన్ను ఉందంటే ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు, అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి. ఇంకా జగన్ కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి. ఏమేం కట్ చేశారు చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, పండగలు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి కట్ చేశారు తల్లి. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మేము ఇవ్వబోతున్నాం. అది మొదటి హామీ. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఏం డల్గా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేయలేదా? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాదు తల్లి, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. ఇంకా 6వ హామీ, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం మహిళలకి కల్పించబోతుంది. బాబు సూపర్ 6 సూపర్ కదా.
ఏం తల్లి సూపరా? అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే జగన్ తల్లి. 3 రాష్ట్రాలు క్షమించాలి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు తల్లి మన జీవితాలతో. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు తల్లి, ఒక్క ఉద్యోగాన్ని తీసుకురాలేదు తల్లి. ఇప్పుడు ఏకంగా మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి.